శాంతి 9/9/22. మధురమైన పిల్లలు, ఎప్పటి వరకైతే జీవించాలో అప్పటి వరకు చదువుకోవాలి, నేర్చుకోవాలి. పావనంగా అయ్యేందుకు మరియు పావన ప్రపంచంలోకి వెళ్ళేందుకే మీరు చదువుతున్నారు అని బాబా చెప్తున్నారు. ప్రశ్న: బాబా ఏ గుణంలో తమ సమానంగా తయారయ్యే శిక్షణను పిల్లలకి ఇస్తారు అని అడుగుతున్నారు. జవాబు: పిల్లలు, ఏ విధంగా నేను నిరహంకారినో అలాగే పిల్లలైన మీరు కూడా నా సమానంగా నిరహంకారులుగా అవ్వండి అని బాబా అంటారు. బాబాయే మీకు పావనంగా తయారయ్యే శిక్షణను ఇస్తారు. పావనంగా అవటం ద్వారానే బాబా సమానంగా అవుతారు. ఇంకొక ప్రశ్న: బుద్ధి మంచిగా అయినప్పుడు ఏ రహస్యం బుద్ధిలో స్వతహాగా కూర్చుంటుంది? జవాబు: ఆత్మైన నేను ఎవరిని? నా తండ్రైన పరమాత్మ ఎవరు? వారి పాత్ర ఏమిటి? ఆత్మలో అనాది అయిన పాత్ర ఏ విధంగా నిండి ఉంది? దానిని ఏ విధంగా అభినయిస్తూ ఉంటుంది? మొదలైన విషయాలన్నీ మంచి బుద్ధి కలవారే అర్థం చేసుకోగలుగుతారు. పాట: ఓ మనిషి, ధైర్యాన్ని వహించు. ఓం శాంతి. అనంతమైన మాతాపితలు లభించటంతో ధైర్యం లభించింది. ఎవరికి? ఆత్మలకు లేక జీవాత్మలకు లేక పిల్లలకు. ఆత్మ ఒక చిన్నని బిందువు. ప్రపంచంలో ఆత్మ ఒక బిందువు వంటి నక్షత్రమని బుద్ధిలో ఉన్న మనుష్య మాత్రులు ఒక్కరు కూడా లేరు. మన ఇంత చిన్నని ఆత్మలో 84 జన్మల 5000 సంవత్సరాల పాత్ర నిండి ఉందని మీకు తెలుసు. ఇతర ఆత్మలలో ఇంతటి పాత్ర నిండి లేదు. మనుషుల బుద్ధి ఈ విషయాన్ని అర్థం చేసుకోలేనంతగా బలహీనంగా అయిపోయింది. 84 జన్మలు అని లేక 84 లక్షల జన్మలని పరమాత్మను గురించి అనరు అని చెప్తున్నారు. ఇంత చిన్నని ఆత్మలో 84 జన్మల అవినాశి పాత్ర నిండి ఉందని పిల్లలైనా మీకు తెలుసు. దీనిని ప్రకృతి సిద్ధమైనది అని అంటారు. ఆత్మ ఎంతో చిన్నని బిందువులా ఉంది. అందులో అన్ని జన్మల పాత్ర రచింపబడి ఉంది. అది ఎప్పుడూ చెరగదు, చెరగజాలదు కూడా. ఇది ఎంత పెద్ద అద్భుతం అని చెప్తున్నారు బాబా. ఈ విషయాలను తెలుసుకునేవారు మీలో కూడా కొందరే ఉన్నారు. మళ్ళీ వీటిని మర్చిపోతారు. ఈ విషయాలను ఇతరులకు అర్థం చేయించేందుకు ధారణ చేయాలి అని చెప్తున్నారు. పరంపిత పరమాత్మ అయిన తండ్రిని చేయువాడు మరియు చేయించువాడు అని అంటారు. నేర్పించేందుకు వారు కూడా చేస్తారు. వారిని నిరాకారుడు, నిరహంకారి అని కూడా అంటారు. దీని అర్థాన్ని కూడా ఎవరు అర్థం చేసుకోలేరు. ఈ గుణాలను పిల్లలకే నేర్పిస్తారు. పిల్లలు కూడా ఇలా నిరహంకారులుగా అవ్వాలి. వారు జ్ఞాన సాగరు లేనప్పుడు మరి జ్ఞానమును కూడా వినిపించవలసి ఉంటుంది కదా. అతడు పతిత పావనుడు అయినప్పుడు మరి తప్పకుండా
పావనులుగా అయ్యేందుకే పతితులకు శిక్షణనిస్తారు కదా. సన్యాసులు సన్యసించేందుకు శిక్షణనిస్తారు. ఇక్కడ కూడా పంచ వికారాలను సన్యసించాలి. పతిత పావనుడే వచ్చి శిక్షణనిస్తారు. లేకపోతే మనం పావనంగా ఎలా అవుతాము? ఎప్పటి వరకైతే జీవించాలో అప్పటి వరకు నేర్చుకోవాలి, చదువుకోవాలి అన్న మహిమ కూడా ఉంది కదా. స్కూల్లో ఈ విధంగా అనరు కదా. అక్కడ ఈ జన్మలోని ప్రాలబ్ధాన్ని అనుభవించవలసి ఉంటుంది. కానీ ఇక్కడ ఎప్పటి వరకైతే జీవించాలో అప్పటి వరకు చదవాలి. అంతిమ సమయం కల్లా కర్మాతీత స్థితిని పొందాలి. ఆత్మను యోగం ద్వారానే పావనంగా తయారు చేయాలి. ఎంతగా యోగంలో ఉంటారో అంతగా మీ ఆత్మ స్వర్ణ యుగంలోకి వెళ్తుంది. మళ్ళీ ఈ ఇనుప యుగంలో ఆత్మ ఉండదు, శరీరము ఉండదు. పావన ప్రపంచంలోకి వెళ్ళేందుకే మనం చదువుతాము. ఇవి ఎంత గుహ్యమైన విషయాలంటే వీటిని ఎప్పుడూ ఎవరు అర్థం చేయించలేరు. మనుషులు ఏవేవో చేస్తూ ఉంటారు. అహంకారవంతులైన సైంటిస్టులు ఏవేవో వస్తువులను తయారు చేస్తూ ఉంటారు. బాబా చెప్తున్నారు, నక్షత్రాలపైకి, చంద్రునిపైకి వెళ్ళేందుకు కూడా పురుషార్థం చేస్తారు. వీటి వల్ల జీవన్ముక్తి ఏమీ లభించదు. బాబా చెప్తున్నారు, ఏదో అల్పకాలికమైన క్షణభంగురమైన సుఖం లభిస్తుంది. ఏరోప్లేన్ వల్ల సుఖము లభిస్తుంది, దుఃఖము లభిస్తుంది. రేపు యాక్సిడెంట్ అయితే దుఃఖం లభిస్తుంది. స్టీమర్లు మునిగిపోతాయి, ట్రైన్స్కి యాక్సిడెంట్లు జరుగుతాయి. కూర్చుంటూ మనుషుల గుండెలు ఆగిపోతాయి. సుఖధామమే వేరు. అక్కడ ఎల్లప్పుడూ సుఖమే ఉంటుంది. ఈ ప్రపంచంలో సుఖాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అల్పకాలికమైనవి. అవి కాకిరెట్టతో సమానమైన సుఖాలని చెప్తున్నారు బాబా. పిల్లలైన మీకు ఇప్పుడు చాలా మంచి బుద్ధి లభించింది. ఆత్మనైన నేను ఏమిటి, నా తండ్రి పరమాత్మ ఎవరు, వారి పాత్ర ఏమిటి, మన పాత్ర ఏమిటి మొదలైన రహస్యాలన్నీ బుద్ధిలో ఉన్నాయి. పిల్లలైన మీరందరూ కూడా 84 జన్మలు తీసుకోరంటున్నారు బాబా. అందరూ సత్యుగంలోకి ఒకేసారి వెళ్ళరు. కావున అందరూ పూర్తి 84 జన్మలు తీసుకుంటారు అని అనటం జరగదు. బాబా చెప్తున్నారు, చంద్రవంశంలో కూడా చివరి వరకు వస్తూనే ఉంటారు. వృద్ధి జరుగుతూ ఉంటుంది. బాబా చెప్తున్నారు, జన్మలు తగ్గిపోతూనే ఉంటాయి. ఇవి విస్తారమైన విషయాలు. వృద్ధ మాతలకు ముందు అలఫ్ బేలను పక్కా చేయించాలి. అంటే బాబా ఇచ్చే వారసత్వం పక్కా చేయించాలి. అలఫ్ అనగా బాబా, బే అనగా
రాజ్యం, ఇవి పూర్తిగా యథార్థమైన విషయాలు కదా. స్వర్గ రాజ్యాధికారం ఉండేది. భారతదేశం మొత్తం విశ్వంపై అధిపతిగా ఉండేది. అప్పుడు ఇంకెవరి రాజ్యము లేదు అని చెప్తున్నారు బాబా. రుద్రుని మాల ఏదైతే తయారవుతుందో అది మళ్ళీ విష్ణుమాలగా అయిపోతుంది. ఈ జ్ఞానం పిల్లలైన మీకు లభిస్తుంది. ఆత్మ అంటే ఏమిటో, పరమాత్మ అంటే ఎవరు, వారి రూపం ఏమిటో, వారి సైజ్ ఏమిటో, ఈ విషయాలన్నీ ఇప్పుడు మీ బుద్ధిలోనే ఉన్నాయి. బాబా చెప్తున్నారు, ఆత్మ ఎంత చిన్నది. పరమాత్మ కూడా భక్తి మార్గంలో ఎంతో కష్టపడవలసి ఉంటుంది. ద్వాపర యుగం నుండి కలియుగాంతం వరకు, లేక సంగమ యుగాంతం వరకు తన పాత్ర నడుస్తుంది. ఈ విషయాలన్నీ మీకు తెలుసు. ఇవన్నీ కల్పపూర్వం కూడా జరిగాయి అని మీరు అంటారు. ఇవి నేటికి 5000 సంవత్సరాల పూర్వం కూడా జరిగాయి. ఒక వార్తాపత్రికలో ప్రతిరోజు 100 సంవత్సరాల క్రితం ఈరోజు ఏం జరిగింది అన్నది వేసేవారు. 100 సంవత్సరాల క్రితం విషయం రాయటం ఎంతో సహజం. వార్తాపత్రికల నుంచి తీసి వెంటనే చెప్పవచ్చు. ఆ పత్రిక పేరు టైమ్స్ ఆఫ్ ఇండియా, మీ పత్రిక పేరు టైమ్స్ ఆఫ్ వరల్డ్. ఈ పదం ఎంతో బాగుంది. బాబా చెప్తున్నారు, ఇలా రోజు రాయవచ్చు. నేటికి 5000 సంవత్సరాల క్రితం ఏం జరిగిందో రాయవచ్చు. 5000 సంవత్సరాల క్రితం ఏం జరిగిందో అదే ఇప్పుడు జరుగుతుంది. ఈ విధంగా వ్రాయటం ద్వారా మనుషులకు డ్రామా గురించి తెలిసిపోతుంది. మ్యాగజైన్లో కూడా ఇలా రాయవచ్చు. పిల్లలైన మీ బుద్ధిలో రహస్యమంతా ఉంది. ఆత్మ మరియు పరమాత్మల జ్ఞానం మనుష్య మాత్రులు ఎవ్వరిలోనూ లేదు. మరి ఆ మనుషులు ఎందుకు పనికొస్తారు? ముఖం మనుషుల్లా ఉన్న వారి బుద్ధి కోతి వలె ఉంది అని బాబా అర్థం చేయిస్తున్నారు. మనుషులే 84 జన్మలు తీసుకుంటారు. మొట్టమొదటిది బ్రాహ్మణ వర్ణం, ఆ తర్వాతది దేవతా వర్ణం. ఇలా వర్ణాల్లోకి వస్తారు. వర్ణాలు ఇక్కడే ఉంటాయి. సూక్ష్మవత్నంలో వర్ణాల మాటే లేదు. బ్రహ్మను ప్రజాపిత అని అంటారే కానీ విష్ణువుననరు. బ్రహ్మ ద్వారానే దత్తత తీసుకోవటం జరుగుతుంది. విష్ణువు 2 రూపాలైన లక్ష్మీనారాయణులకు పిల్లలు పుడతారు. వారు సింహాసనంపై కూర్చుంటారు. శంకరుణ్ణి కూడా ప్రజాపిత అని అనరు. ఏ విధంగా భావన ఉంటుందో అలా అలా సాక్షాత్కారం జరుగుతుంది అని కూడా మీకు తెలుసు. అంతేకాని అక్కడ పాములు మొదలైన వాటి విషయమే లేదు. అక్కడ ఎద్దు కూడా ఉండదు. సూక్ష్మవతనంలో దేవతలే ఉంటారు. సూక్ష్మవతనంలో శంకరుడి మెడలో పాములు, ఎద్దులు ఏమీ ఉండవు. సూక్ష్మవతనంలోకి వెళ్ళినప్పుడు పూల తోటలు, ఫలాలు మొదలైనవి చూస్తారు. కానీ నిజంగా అక్కడ పూల తోట ఉంటుందా?
బాబా కేవలం సాక్షాత్కారం చేయిస్తారు. నిజానికి అక్కడ ఏమీ ఉండవు. అక్కడ సూక్ష్మవతనంలో వృక్షాలు మొదలైనవేవి ఉండచాలవని బుద్ధి చెప్తుంది. ఇది తప్పకుండా సాక్షాత్కారం అవుతుంది. సాక్షాత్కారములు కూడా ఇక్కడవే చేయించడం జరుగుతుంది. ఇవన్నీ సాక్షాత్కారాలు మాత్రమే. వీటిని ఇంద్రజాలికుల్ని ఆట అని కూడా అంటారు. బాబా చెప్తున్నారు, ఇది జ్ఞానమేమీ కాదు. మనుషులను బ్యారిస్టర్గా తయారు చేస్తారు. దానిని ఇంద్రజాలము అని ఏమీ అనరు. అది ఒక విద్యగా నేర్పుతారు. ఇక్కడ మిమ్మల్ని కొత్త ప్రపంచం కొరకు మనుషుల నుండి దేవతలను తయారు చేయటం జరుగుతుంది. కావుననే దీనిని ఇంద్రజాలం అని అంటారు. దివ్య దృష్టి తాళం చెవి బాబా వద్ద ఉన్న కారణంగా వారిని ఇంద్రజాలికుడు అని కూడా అంటారు. గురుకృప లభించింది, మూర్తి ద్వారా సాక్షాత్కారం కలిగింది అని వారు అంటారు. కానీ దానివల్ల వచ్చే లాభం ఏమీ లేదు. ఇక్కడ కష్టపడి స్వయం లక్ష్మీనారాయణులుగా సీతారాములుగా అవుతున్నారు. సూర్యవంశీ చంద్రవంశీ రాజ్య కుటుంబంలో రాకుమారులుగా అయ్యేందుకు మీరు ఇక్కడికి వచ్చారు. ఎవరైనా కొత్త వారు వస్తే వారికి బాబా పరిచయాన్ని ఇవ్వండి. ఇదే ముఖ్యమైన మొదటి విషయం. బ్రహ్మతత్వము, మహాతత్వము. నిరాకారుడైన శివబాబాను బ్రహ్మతత్వము అని అనరు. ఒక్కొక్క పదానికి అర్థం ఉంది. మీరు ఈశ్వరుని సంతానము. అందరూ ఈశ్వరుని రూపాలే అని అనటం తప్పు. ఈ విషయాలను బాబా కూర్చొని అర్థం చేయిస్తారు. సాక్షాత్కారాలు మొదలైన వాటి విషయం కేవలం కాలక్షేపం వంటిదే. వాటి ఆశనుంచుకోకూడదు. ఇప్పుడు స్వయంగా బాబా వచ్చారు కావున సాక్షాత్కారం చేయించాలి అని భావిస్తారు. కానీ ఇదంతా వ్యర్థమే. మళ్ళీ సాక్షాత్కారం కలగకపోవటంతో నిరాశులై చదువును వదిలేస్తారు. సాక్షాత్కారంలో యువరాజులను చూసినప్పుడు మేము ఇలా అవ్వాలి అని భావిస్తారు. ఎంతో సంతోషిస్తారు. ఎక్కువలో ఎక్కువగా అందరికీ యువరాజుల సాక్షాత్కారమే జరుగుతుంది. కానీ ఆలోచించి చూస్తే కిరీటదారులుగా అందరూ అవుతారు. స్త్రీ పురుషులలో అంత పెద్ద తేడా ఏమీ ఉండదు. కేవలం స్త్రీలకు జుట్టు పెద్దగా ఉంటుంది, కాస్త మొహంలో తేడా ఉంటుంది. ఆత్మలు ఎన్ని ఉన్నాయి? ఒకరి నామరూపాలు ఇంకొకరి నామరూపాల్లో కలవు. ఆత్మలో అవినాశి పాత్ర ఉంది. అది ఎప్పుడూ మారచాలదు. ఎంత అద్భుతమైన ఆట రచింపబడి ఉంది. ఆత్మకు అనాది అయిన పాత్ర లభించిందన్నారు బాబా. బాబా ఎంతో సహజంగా అర్థం చేయిస్తారు. కేవలం త్రిమూర్తి చిత్రం వద్దకు వెళ్ళి కూర్చున్నట్లయితే బుద్ధిలోకి చక్రమంతా వచ్చేస్తుంది. వీరు శివబాబా, వీరు బ్రహ్మ. వీరి ద్వారా బ్రాహ్మణులను రచిస్తారు. ఇప్పుడు ఇది కలియుగము. మళ్ళీ సత్యయుగం రానున్నది. చిత్రాల ముందు నిల్చున్నట్లయితే మొత్తం విశ్వపు ఆట అంతా బుద్ధిలోకి వచ్చేస్తుంది. ఈ చక్రం ఎలా తిరుగుతుందో, ఈ ఆటలో ఎవరెవరు ఉన్నారో,
అంతా తెలిసిపోతుంది. రోజు చిత్రాలను చూస్తూ ఉండండి. విచార సాగర మదనం చేస్తూ ఉండండి. ఇది నరకము, అది స్వర్గము, మధ్యలో ఇది సంగమం. ఇది ఎంత సహజమైనది. రోజు అభ్యాసం చేయటం ద్వారా బుద్ధిలోకి ప్రకాశం వచ్చేస్తుంది. లక్ష్మీనారాయణులు, రాధాకృష్ణుల గురించి కూడా వ్రాయండి. బ్రహ్మ ద్వారా సత్యుగపు వారసత్వం లభిస్తుంది. లక్ష్మీనారాయణులకు ఈ ప్రాలబ్ధం ఎలా లభించింది? తప్పకుండా సంగమం ఉంటుంది కదా. అప్పుడు వారు ఎటువంటి కర్మలు చేస్తారు? అంతిమ జన్మలోని పురుషార్థం ద్వారా వారు ఎటువంటి ప్రాలబ్ధాన్ని పొందారు? ఇటువంటి ఆలోచనలు బుద్ధిలోకి రావాలి. ఆ తర్వాత చిత్రాల అవసరం కూడా ఉండదు. బుద్ధిలోకి రహస్యం అంతా వచ్చేస్తుంది. ఈ చిత్రాలను మళ్ళీ హృదయం అనే కాగితంపై చిత్రించాలి. బాబా సెంటర్లోని పిల్లలకు తమ నోరుని తెరిచేందుకు యుక్తిని తెలియచేస్తున్నారు. చిత్రాలను చూస్తూ ఉండండి. లోపల చెప్తూ ఉండండి. రచన ఆది మధ్యాంత రహస్యాన్ని తెలుసుకోవాలి. వృక్షంలో ఇది స్పష్టంగా ఉంది. ఇక్కడ రాజయోగ తపస్సును చేస్తున్నారు. ఇక్కడ మనుషుల నుండి దేవతలుగా అవుతారు. మళ్ళీ భక్తి మార్గం ఎలా ప్రారంభమవుతుంది? ఎవరెవరు ఏ ఏ ధర్మాలకు చెందినవారో వారు మళ్ళీ అందులోకి వస్తారు అంటున్నారు బాబా. ఇది ఎంతో సహజమైన విషయం. దీనిని గురించి అర్థం చేయించాలి. ఆత్మ అంటే ఏమిటో, పరమాత్మ ఎవరో తెలియచేయాలి. వీరిరువురిలో అనాది అయిన పాత్ర రచింపబడి ఉంది. సత్యుగంలో మనం సుఖపు పాత్రను అభినయిస్తాం. ఇన్ని జన్మలు తీసుకుంటాం. శ్మశానంలో కూడా వెళ్ళి ఎవరికైనా అర్థం చేయించవచ్చు అంటున్నారు బాబా. ఎప్పటి వరకైతే శవం తగలబడదో అప్పటి వరకు కూర్చొని సత్సంగం చేస్తారు. అప్పుడు మిమ్మల్ని ఎవరు ఆపరు. రండి, మీకు అర్థం చేయిస్తాము అని చెప్పండి. అప్పుడు విని ఎంతో సంతోషిస్తారు. మాట్లాడేవారు చాలా వివేకవంతులై ఉండాలి. మీరు ఎక్కడికైనా వెళ్ళి అర్థం చేయించవచ్చు. బాబా ఎంతో బాగా అర్థం చేయిస్తూ ఉంటారు. మీ తోడుగా సత్యం ఉంది. మనుషుల వద్ద అసత్యమైన గీత ఉంది. మీ వద్ద మొత్తం విశ్వ చరిత్ర మరియు భూగోళము ఉన్నాయి. శ్రీకృష్ణుడి చిత్రం ద్వారా కూడా మీరు బాగా అర్థం చేయించవచ్చు. ఇతడిని శ్యామ సుందరుడు అని ఎందుకంటారు? మీరు వచ్చినట్లయితే మేము ఈ కథను మీకు వినిపించగలము అని చెప్పండి. విని ఎంతో సంతోషపడతారు. భారతదేశం స్వర్ణయుగంగా ఉండేది. ఇప్పుడు రాతి యుగంగా అయిపోయింది. ఈ విధంగా అర్థం చేయించడం ద్వారా మీరు ఎంతో అద్భుతం చేసి చూపించగలుగుతారు. 3 చిత్రాలు మీతో ఉండాలి. ఒక చిత్రంపై అర్థం చేయించి మళ్ళీ ఇంకొక చిత్రంపై అర్థం చేయించాలి. ఇది ఎంతో సహజం. కేవలం ఇది పురుషార్థంపై ఆధారపడి ఉంటుంది. ఎంతో సమయం ఉంటుంది. ఉదయం మందిరాలకు వెళ్ళండి. మీరు వచ్చినట్లయితే మేము మీకు లక్ష్మీనారాయణుల జీవన గాథను వినిపిస్తాము అని చెప్పండి. భక్తి మార్గంలో యజ్ఞ తప తీర్థాదులను చేస్తూ మీరు పూర్తిగా గవ్వల్లా అయిపోయారు. మరి ఆ శాస్త్రాలు మీకు ఏం సహాయం చేశాయి? మేము మీకు సత్యాన్నే వినిపిస్తాం.
ఆ సత్యమైన వారే సహాయం చేస్తారు అని చెప్పండి. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు ఆత్మిక తండ్రి యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి యొక్క నమస్తే. మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, చదువుపై పూర్తి ధ్యాసను ఉంచాలి, అంతేకాని సాక్షాత్కారాలు మొదలైన వాటిపై ఆశను ఉంచుకోకూడదు. నిరాశ చెంది చదువును వదిలేయకూడదు. సెకండ్ పాయింట్, చిత్రాలను చూస్తూ విచారసాగర మదనం చేసి ప్రతి విషయాన్ని మీ హృదయంలో నింపుకోండి. రాజయోగ తపస్సును చేయాలి. వరదానము, తమ మస్తకంపై ఎల్లప్పుడూ తండ్రి ఆశీర్వాద హస్తాన్ని అనుభవం చేసుకుని విఘ్న వినాశక భవ. ఎవరిలో అయితే సర్వశక్తులు ఉంటాయో వారే విఘ్న వినాశకులుగా అవ్వగలరు. కావున నేను మాస్టర్ సర్వశక్తివంతుణ్ణి అన్న ఈ నషాను సదా పెట్టుకోండి. సర్వశక్తులను అవసరమైన సమయంలో కార్యంలో ఉపయోగించండి. మాయ ఎన్ని రూపాల్లో వచ్చినా కానీ మీరైతే జ్ఞాన సంపన్నులుగా అవ్వండి. తండ్రి హాత్ మరియు సాత్, తండ్రి యొక్క తోడు, తండ్రి యొక్క చెయ్యి, అభయహస్తాన్ని మరియు తోడును అనుభవం చేస్తూ కంబైన్డ్ రూపంలో ఉండండి. ప్రతిరోజు అమృత్ వేళ విజయీ తిలకాన్ని స్మృతిలోకి తీసుకురండి. బాప్దాదా ఆశీర్వాదాలనే హస్తం నా మస్తకంపై ఉంది అని అనుభవం చేసినట్లయితే విఘ్న వినాశకులుగా అయ్యి సదా నిశ్చింతులుగా అవుతారు. స్లోగను, సేవ ద్వారా అవినాశి సంతోషమును అనుభూతి చేసి మరియు చేయించేవారే సత్యమైన సేవాదారులు. సేవ ద్వారా అవినాశి సంతోషమును అనుభూతి చేసి మరియు చేయించేవారే సత్యమైన సేవాదారులు. ఈరోజు స్వమానము, నేను విఘ్న వినాశక ఆత్మను. ఓం శాంతి.